ఏంటమూల్య, తను నీకంత ప్రాణ స్నేహితురాలైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి కదా. అది అలా అడగండి అంకిల్. ఇన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిశారు. కష్ట సుఖాలు బాగా పంచుకున్నారమ్మా? అమూల్య అంతా చెప్పిందమ్మా? ఓ చాలా చెప్పింది ఆంటీ. ఏం చెప్పింది? మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో చెప్పింది. ఈ ఇంట్లో తను ఎంత హ్యాపీగా ఉందో కూడా చెప్పింది. అలా చెప్పిందా? సరే చందు, నేను వెళ్ళొస్తాను. బాయ్ అమూల్య. బాయ్ ఆంటీ, వెళ్ళొస్తానండి. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండమ్మా. చూడు, ఆ అమ్మాయి మళ్ళీ ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. వచ్చిందో నువ్వు సంతోషంగా ఉన్నానని అబద్ధాలు చెప్పి నటించొచ్చు, కానీ మాకు నీలా నటించడం ఇష్టం ఉండదు. ఈసారి తనొస్తే పోయేది నీ పరువే, గుర్తుంచుకో. తను ఇంకా రాలేదేంటి? లోపల ఏం జరిగిందో, అమూల్య ఎలా ఉందో ఏంటో. ఈ శైలు తొందరగా వస్తే బాగుండు. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. ఐఎమ్ సారీ అండి, చూసుకోలేదు. అయినా మీరేంటండి అంత సైలెంట్గా వచ్చి నిలబడ్డారు? నా సంగతి సరే కాని నువ్వేంటి అంత కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు? అది మీకోసమే. నా కోసమా? ఎందుకు? అదే, మీరు మీ ఫ్రెండ్ని కలవాలని వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటా అని టెన్షన్తో అలా. టెన్షనా? నీకెందుకు టెన్షన్? నాకెందుకు టెన్షన్? అది టెన్షన్ కాదండి, క్యూరియాసిటీ అండి, క్యూరియాసిటీ. అది మాత్రం దేనికి అని? ఏంటండి మీరు ఏం చెప్పినా అది దేనికి ఇది దేనికి అని అడుగుతూ ఉంటారేంటి? మీ ఫ్రెండ్ మీ ఫోన్ తీయడం లేదు, పెళ్ళై అత్తారింటికి వెళ్ళింది, అక్కడ ఎలా ఉందో ఏంటో చూడాలి అని చెప్పి మీరు కంగారుగా వెళ్ళారు కదా. అక్కడ ఏం జరిగిందో, మీ ఫ్రెండ్ అమూల్యకి ఎలా ఉందో అని నేను కూడా మీలాగే కంగారు పడుతూ ఉన్నానండి. అదే, తను నా ఫ్రెండ్ కదా, నీకెందుకు అంత కంగారు అని. అంటే అది మీకు ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే కదండి. మీ దగ్గర వర్క్ చేస్తున్నాను కదా, ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండదా? నాకేం అర్థం కావడం లేదు. మీకు అర్థం కాకపోయినా పర్లేదు కానీ ఇంతకీ అమూల్య ఎలా ఉందండి, అది చెప్పండి. తన పేరు కూడా భలే గుర్తు పెట్టుకున్నావే. అది తను మీ ఫ్రెండ్ కదా. ఇంతకీ తను హ్యాపీగానే ఉందా? చాలా హ్యాపీగా ఉంది. తన మాటల్లో ఆ సంతోషం చాలా క్లియర్గా కనిపించింది. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కదా, హ్యాపీగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మాట చెప్పగానే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. అవును, తను సంతోషంగా ఉంది అంటే నువ్వెందుకు అంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నావు? అంటే అది లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు కదా, లవ్ చేసుకుని పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్నారంటే మరి అది నాకు ఆనందంగా అనిపించింది. పెళ్లి తర్వాత ఎంతోమంది లవ్ మాయమవుతుంది అంటారు కదా, కానీ వాళ్ళ లవ్
పెళ్లి తర్వాత కూడా బాగుంది అన్నారు కదా, అదే ఆ మాట నాకు బాగా నచ్చింది. ఆదిత్య, నీకు లవ్ మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా? నీకు లవ్ అంటే అంత రెస్పెక్టా? లవ్ అంటే ఎవరికి మాత్రం రెస్పెక్ట్ ఉండదండి. అసలు నిజమైన లవ్ అంటే చివరి దాకా ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం, నమ్మకం ఉండడమేనండి ప్రేమంటే. హలో మేడం గారు, ఏం చూస్తున్నారు? వెళ్దామా? వెళ్దాం. మరి బండి ఎక్కండి. డాడ్, అసలు ఆ రామ్తో మనకి ప్రాబ్లమే కాదు. అతనిప్పుడు కూరలు పీకేసిన పాము. ఎప్పుడైతే బాలుకి ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేశాడో అప్పుడే తను మనకి సరెండర్ అయిపోయాడు. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా మౌనంగా భరిస్తాడే తప్ప మనల్ని ఏదైనా చెయ్యాలనే ఆలోచన కూడా రాదు. అసలు ప్రాబ్లం అంతా ఆదిత్యతోటి, సీతతోటి. ముందు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తే గాని మనం అనుకున్నది జరగదు డాడ్. ఇంటి నుంచి వెళ్ళిపోయినవాడు, వాడితో మనకు ప్రాబ్లం ఏముంటుందమ్మా? మీ కాలు ఫ్రాక్చర్ చేసింది వాడి అన్న విషయం మర్చిపోయావా డాడ్? ఆ కాంట్రాక్ట్ మీ చేతికి రాకుండా చేయడానికి ఎంత ప్లాన్డ్గా మీ మీద అటాక్ చేశాడో చూడండి. వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడే కానీ ఈ కుటుంబానికి దూరం కాలేదు డాడ్. బయటున్నా కానీ ప్రతి క్షణం ఈ ఇంటి మనుషులకి వాడు ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒకరోజు నలుగురు మనుషుల్ని పెట్టి వాడి కాళ్ళు చేతులు విరగొట్టిస్తానమ్మా. అప్పుడు లెక్క సరిపోతుంది. కేవలం వాడికి మాత్రమే కాళ్ళు చేతులు విరిగితే సరిపోదు డాడ్. ఇక్కడ ఉంది కదా సీత, దానికి కూడా విరగాలి. ప్రతి విషయంలోనూ నాకు అడ్డు తగులుతూనే ఉంది. ఆ రోజు అనవసరంగా మా అత్తయ్యని కిందకి తోశాను. తన బదులు ఆ సీతని తోసేసుంటే దరిద్రం వదిలిపోయేది. కాళ్ళు చేతులు విరిగి కొంపలో మూలన పడి ఉండేది. ఓలమ్మో ఓలమ్మో, ఈ గుంటది ఎంత పని చేసినది? ఇప్పటికైనా మించిపోయింది ఏముందమ్మా? ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కదా, ఎవ్వరూ లేకుండా చూసి వీలు చూసుకొని ఏ మేడ మీద నుంచో తోసిపారేసే, పీడ వదులుతుంది. ఎస్ డాడ్, నేను కూడా అదే చూస్తున్నాను. అవకాశం దొరికితే ముందు ఆ సీత సంగతి చూస్తాను డాడ్. ఆ రోజు కార్పెట్ లాగి మా అత్తని పడేసినట్టు ఆ సీతని కూడా పడేసి మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే బేబీ, ఆల్ ది బెస్ట్. ఓలమ్మో 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 ఓలమ్మో, అమ్మో! ఓలమ్మో! ఆ రోజు కార్పెట్ లాగి మా అత్తని పడేసినట్టు ఆ సీతని కూడా పడేసి మీకు గుడ్ న్యూస్ చెప్తాను. రతాలు, ఓలమ్మో ఓలమ్మో, నేనేటి చెప్పనమ్మా, నన్నేటి చేయకమ్మా, నన్ను ఒకేమ్మా. రతాలు, ఏమైంది నీకు? ఎందుకట్ట కాకిలాగా కావు కావు నరుతున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? నువ్వా? ఇంకా అమ్మొచ్చి నా గొంతు పట్టుకుందేమో అని భయపడిపోయినానయ్యా. ఆయమ్మా? ఎవరు? ఎవరి గురించి చెప్తున్నావే? అసలు ఆ సెవట్లేటి, ఆ వణుకుడేటి, భయమేటి? అసలు ఏమైంది రత్తాలు? అయ్యా, నీకొక రహస్యం చెప్పాలయ్యా. ఏటది? అప్పుడు పెద్దమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోయినారు కదేటి? అవును, కాలు జారి పడ్డారు. అది కాలు జారి పట్టం కాదయ్యా, కావాలని పడదోసినది. ఆ?
ఏటే నువ్వు చెప్పేది? ఎవరా పనిచేసింది? ఇంకెవరు? ఈ కొంపకు పట్టిన చీడ పురుగు ఉన్నది కదేటి ఆ శిశిరేకమ్మా. ఆ? ఆ యమ్మే ఈ గోరు చేసేసినది. నిజంగానే రత్తాలు? నీ మీదుంటయ్యా. ఆ యమ్మ వాళ్ళ నాయనికి ఫోన్ చేసి ఊసులాడుతుంటే నా చెవులతో నేను విన్నానయ్యా. అంతేకాదయ్యా, ఆ రోజు పెద్దమ్మ గారిని తోసేసినట్టు ఇప్పుడు సీతమ్మ గారిని కూడా తోసి కాళ్ళు చేతులు ఇరిసేయాలని ఆ తండ్రి కూతుళ్ళు ఓ ఫోన్లో తెగ మాట్లాడేసుకుంటున్నారయ్యా. అమ్మో, ఎంత కుట్ర చేస్తున్నారు. ఇంకా లాభం లేదు. పదవే, ఈ విషయం రాణమ్మ గారికి చెప్దాం. ఆ అమ్మకి చెప్తే ఆ శశిరేఖమ్మ సంగతి ఆవిడే చూసుకుంటది. రాయల్దాం. ఆగవయ్యా, ఆగు. ఏంటి లగెత్తుకుని పోతున్నావు? నేను చెప్పేది విను. ఇప్పుడేంటి చెప్పకూడదు. ఏటే నీ గోలా? ఇంత జరుగుతుంటే అమ్మగారికి చెప్పపోతే ఎలా? చూసింది చూసినట్టు చెప్తే ఆదిత్య బాబుకి ఏమైనాదో మర్చిపోయినావేటి? ఆ బాబు నిజం చెప్పడానికి నెత్తి నోరు బాదుకున్నాడు. చివరికేటైనది? ఇంటి నుంచి బయటకు తరిమేసినారు. ఇయాల మనం చెప్పినా అదే అవుతుంది. నువ్వు వాళ్ళకుండు. మరి నిజం చెప్పకపోతే రేపు సీతమ్మకి ఏదైనా జరిగితే? అందుకే ఆ మొక్కేదో సీతమ్మ గారి చెవులు ఎత్తే సరిపోద్ది. ఆయమ్మకే కదేటి ప్రమాదం కాబట్టి ఆయమ్మకి చెప్తే జాగ్రత్త పడుతుంది. పద మరి సీతమ్మ గారికి చెప్పేద్దాం. ఆగవయ్యా, నువ్వే అడికి ఓ వెళ్తున్నావు. నేను చూసుకుంటాను కదా, నువ్వు వలకుండు. సరే ఎల్లు. సీతమ్మ గారు, సీతమ్మ గారు. ఏం రత్తాలు, ఇంట్లో పనంతా అయిపోయిందా? పని సంగతి పక్కన ఒగ్గేయండమ్మా. మీతోటి మాట చెప్పాలమ్మా. ఏంటో చెప్పు. అమ్మా, మీకు ఈ ఇంట్లో పెద్ద ప్రమాదం పొంచున్నదమ్మా. కోసింత చూసుకోండి తల్లి. ఏంటి రత్తాలు, ఏమంటున్నావు? నాకు ప్రమాదం ఏంటి? అసలేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అమ్మా, పెద్దమ్మ గారు మెట్ల మీద నుంచి జారి పడిపోయినారు కదా. అవును. ఆ అమ్మ పడిపోలేదమ్మా. ఆ శశిరేఖమ్మే వెనకాల నుంచి తోసేసింది. రత్తాలు, నువ్వు చెప్పేది నిజమా? ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి మీద ఒట్టు, నా పెనిమిటి అంజి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. ఇదే మాట ఆ శశిరేఖమ్మ వాళ్ళ నాయనతో చెప్పడం నా చెవులతో నేను విన్నానమ్మా. అప్పటినుంచి నా కాళ్ళు చేతులు ఆడడం మానేసినాయి. ఈ మాట పెద్దమ్మ గారికి చెప్తే ఏమంటారో నన్ను భయపడి మీతో చెప్తున్నానమ్మా. నిజం తెలిసి కూడా చెప్పకపోతే తప్పు చేసిందని అవుతాను. నాకెప్పటి నుంచో అనుమానంగా ఉంది రత్తాలు. లేదంటే ఎప్పుడో లేనిది అత్తమ్మ అలా ఎలా కాలు జారి పడుతుంది? ఈరోజు నాకంతా అర్థమైంది. అమ్మా, ఆ శశిరేఖమ్మ పెద్దమ్మ గారితో ఆగడం లేదమ్మా. మిమ్మల్ని కూడా ఆయమ్మలాగే చేసి మీ కాళ్ళు చేతులు ఇరిసేయాలని కుట్ర చేస్తున్నారమ్మా. ఈ సంగతి పెద్దమ్మ గారికి చెప్తే ఆదిత్య బాబుని బయటికి పంపినట్టు నన్ను కూడా పంపుతారని మీతో చెప్తున్నానమ్మా. కాస్త చూసుకోండమ్మా. లేదు రత్తాలు, నువ్వు అత్తమ్మకి చెప్పకపోవడమే మంచిది. మన దగ్గర సాక్ష్యం లేకుండా మనం ఏం చెప్పినా అత్తమ్మ నమ్మరు. ఆ శశిరేఖ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం నువ్వు ఇంకెవరికి చెప్పకో. అట్టాగేనమ్మా. అత్తయ్య, రామ్మా శశి, ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఆఫీస్కి వెళ్ళినా నా ఆలోచన అంతా నీ గురించే అత్తయ్య. నా గురించా? అదేంటి? అవునత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు తిన్నారో లేదో, టైంకి మెడిసిన్స్ వేసుకున్నారో లేదో అని మీ గురించే ఆలోచిస్తున్నానత్తయ్య. ఇంతకీ మీ కాళ్ళు నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అత్తయ్య? నా కోసం ఉపవాసం ఉండి దేవుడికి మొక్కులు చెల్లించావు. నువ్వు ఇంత చేశాక తగ్గకుండా ఎలా ఉంటుంది శశి? అమ్మయ్యా, మీకు కాళ్ళు నొప్పి తగ్గింది అనే మాట వినగానే నాకెంత సంతోషంగా ఉందో. అత్తయ్య, ఏది ఒక్కసారి నన్ను మీ కాలు చెక్ చేయనివ్వండి. అయ్యో వద్దమ్మా. పర్లేదు అత్తయ్య, నేను స్వయంగా చూసి తెలుసుకుంటే తప్ప నాకు తృప్తి ఉండదు. ఇక నొప్పిగా ఉందా అత్తయ్య? లేదమ్మా. ఇక్కడ? అక్కడ కూడా లేదమ్మా. ఇక్కడ అత్తయ్య? ఆహా,
నీకు పూర్తిగా తగ్గిపోయిందా అత్తయ్య? ఈ నొప్పి గురించి పూర్తిగా మర్చిపోయేలోగా నీకు ఇంకొక షాక్ ఇస్తాగా. ఈసారి ఫ్రాక్చర్ కాదు, పూర్తిగా కాలు తీసేలా చేస్తాను. ఓసి దుర్మార్గురాలా, దేవత లాంటి మనిషిని మెట్ల మీద నుంచి తోసి కాలికి దెబ్బ తగిలేలా చేశావు. ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు కాళ్ళు పట్టుకుని మంచిదాన్లాగా నటిస్తున్నావా? చెప్తాను నీ సంగతి. ఏంటి శశి, ఏం చేస్తున్నావు? అత్తయ్య గారి కాలు నొప్పి తగ్గిందో లేదో అని చూస్తున్నాను. ఆ విషయం అడిగితే చెప్తారు కదా, ఇలా కాళ్ళు పట్టుకుని మరీ చూడాలా? నేను వద్దనే చెప్తున్నాను సీత, కానీ నా మాట వినడం లేదు. మేమెక్కడ ఫీల్ అవుతామో అని మీరు నొప్పి ఉన్నా లేదు అని అబద్ధం చెప్తారు అత్తయ్య. అందుకే ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఎందుకమ్మా నా మీద ఇంత అభిమానం? అత్తమ్మా, మీరు తన మాయలో పడిపోతున్నారు. తను పైకి కనిపించేంత మంచి మనిషి కాదు. అది మీకు అర్థం కావడం లేదు. నవ్వుతూ పలకరిస్తే అంత మంచి అనుకుంటున్నారు. అత్తమ్మా, అసలు మీరెలా కాలుజారి పడ్డారో నాకు ఇప్పటికీ ఆ విషయమే అర్థం కావట్లేదు. నిజంగా మీరు పడ్డారా, లేదంటే ఎవరైనా మిమ్మల్ని తోసేశారా? కొంచెం బాగా గుర్తు తెచ్చుకోండి. ఇదేంటి పాత విషయాన్ని తిరుగు తోడుతుంది? కొంపతీసి నేనే తోసేసనే విషయం తెలిసిపోయిందా ఏంటి? నన్నెవరు తోసేస్తారమ్మా? నేనే సరిగ్గా చూసుకోక కాలు జారి పడ్డాను. అయినా మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎందుకుంటారు? హా, ఏమో అత్తమ్మా, ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? బయటికి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. వేమన గారి పద్యం ఉంది కదా, మేడి పండు చూడ మేలెమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. అత్తమ్మా, బయటికి ఎవరు ఎంత బాగున్నా వాళ్ళ బుద్ధులెలాంటివో ఆ సందర్భం వస్తే కాని బయటపడవు. ఎవరు మేడిపండో, ఎవరి బుర్రలో పురుగులున్నాయో తెలుసుకోకపోతే చాలా కష్టం. డౌటే లేదు, ఈ సీతకి నా మీద అనుమానం వచ్చింది. ఈ సెటర్లన్నీ నా మీదనే వేస్తుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే సీత. మనకి ద్రోహం చేసేవాళ్ళు మన పక్కనే ఉన్నా ఒక్కోసారి మనకు అర్థం కాదు. అయినా మన ఇంట్లో అందరూ మంచివాళ్లేనమ్మా, మనకు అలాంటి భయం ఏమీ లేదులే. అత్తమ్మా, నేను కూడా అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఇన్నేళ్లుగా ఎప్పుడూ కాలు జారి కింద పడని మీరు మొన్నలా పడడమే నాకు విచిత్రంగా ఉంది. నువ్వు కాఫీ తాగుతావా? వద్దు. వద్దా? అయితే సరే. అత్తమ్మా, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. అలాగే. మనమందరం ఈసారి సరస్వతి ఇంట్లో కిట్టి పార్టీ పెట్టాలి. అవును సరోజా, అసలు నువ్వు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. మీ అందరికి ఆకలేస్తుంది కదా? అవును సరోజా. ఒక్క నిమిషం. ఏ అమూల్య, వస్తున్నానత్తయ్యా. ఇంకా ఎంతసేపే? తొందరగా రా. ఇక్కడ ఎంతసేపు ఎదురు చూడాలి? రా. ఇదిగోండి అత్తయ్య.
వెళ్ళి అందరికి కాఫీలు టీలు పెట్టి ఎవరికి షుగర్ ఎక్కువ కావాలి ఎవరికి షుగర్ తక్కువ కావాలి అనేది అడిగి తెలుసుకొని కరెక్ట్ గా తీసుకొని రా. అర్థమైందా? అలాగే అత్తయ్య. ఏయ్, ఎందుకీ బజ్జీలేవే? లోపల రెడీ అవుతున్నాయి అత్తయ్య. చెప్పి గంట అయింది, ఇంకా రెడీ అవుతూనే ఉంటాయా? వెళ్ళి తీసుకొని రా పో. అలాగే అత్తయ్య. వెళ్ళా. సరోజా, నీ కోడల్ని బాగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నావే. ఈ రోజుల్లో కూడా అత్తగారికి భయపడే కోడళ్ళున్నారంటే నిజంగా నమ్మబుద్దే కావట్లేదు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది కామాక్షి. అసలు కోడల్ని మొదటి నుంచి అదుపాజ్ఞంలో పెట్టుకోకపోతే మనల్ని ఆడుకుంటారు. ఏమో సరోజా, నా కోడలైతే ఇటున్న పుల్ల తీసి అటు పెట్టదు. నిన్ను చూసే నేర్చుకోవాలి. ఇదిగో, మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, మీ కోడళ్ల విషయంలో ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో మీరు కూడా అలాగే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఆదిత్య నింద వేసినట్టే ఈరోజు సీతక్క నా మీద నింద వేస్తుంది. సీత నింద వేస్తుందా? ఏం నింద వేస్తోంది? మీరు మెట్ల మీద నుంచి పడిపోలేదంట, నేనే మిమ్మల్ని కిందకి పడేశానని చెప్తుంది అత్తయ్య. సీత, ఏంటిది? శశి చెప్తోంది నిజమేనా? శశి నన్ను మెట్ల మీద నుంచి కిందకి నెట్టేసిందా?